తెలు తెలుగులో సైన్స్ పుస్తకాలు, అభ్యుదయ భావాలు అట్లు చాలా పుస్తకాలు రాశారు. కానీ మా ఇద్దరికి 35 ఏళ్ల పరిచయం ఉంది. నేను బొంబాయిలో ఉన్నప్పుడు నేను అటామిక్ ఎనర్జీలో పనిచేశాను. అంతకుముందు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పనిచేశాను. ఆ తర్వాత నాసాకి వచ్చాను. నేను బొంబాయిలో ఉన్నప్పుడు రోహిణి ప్రసాద్ని ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ పరిచయం చేశాడు. ఒక సౌత్ ఇండియన్ సితార్ వాయిస్తాను. ఆ సితార్ వాయిద్యం వినడానికి వెళ్ళాను. తర్వాత మా పరిచయం చాలా పెరిగింది. నేను ముంబైలో ఉన్నప్పుడు తెలుగు సాహిత్య సమితి అనేది స్టార్ట్ చేశాం. దాని ద్వారా సంగీత విభాగం అంటే బొంబాయిలోనే కాకుండా పూనా, బొంబాయిలో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. లైట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా, అందులో ఆర్కెస్ట్రా లైవ్ ఆర్కెస్ట్రా. మీకు ఆస్టిన్లో విష్ణుభట్ల ప్రసాద్ అని ఉన్నాడు, అతను ఫ్లూట్ వాయించాడు. ఇంకో శంభు ప్రసాద్ అని అతను, ఆయన డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ కొంచెం వైలిన్, ఫ్లూటు, వీణ అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాడు. తర్వాత మా ఆవిడ కూడా అందులో వీణ వాయించేది. ఇలా లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. మేము ఈ ప్రోగ్రాంలో మేము చేసింది ఏమిటంటే 2-3 రాగాలు తీసుకుని ఈ రాగాల్లో ఉన్న రకరకాల పాటలు ఏమిటి, వాటిల్లో వాళ్ళు వాడిని అందాలి అని చూపించడానికి 2-3 రాగాలు, సెలెక్టెడ్ రాగాలు తీసుకుని పాటలు పాడించేవాళ్ళం. అది చేయడం కాకుండా ఆయనతో పరిచయం వల్ల నాకు సంగీత శాస్త్రం చాలా అత్యంత, ఎందుకంటే ఆయన మంచి సితార్ విద్వాంసుడు, కర్ణాటక సంగీతం కూడా బాగా తెలుసు. అందుకని ఈ మ్యూజిక్లో ఉన్న డిఫరెన్స్ ఎప్పుడు ఆయన అంటే కమ్యూనిస్ట్ భావాలు అనేవి, కానీ కమ్యూనిస్ట్ భావాల వల్ల వాళ్ళు ఏంటంటే తార్కికంగా, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నమ్మకాలు విమ్మకాలు లేకుండా. అందుకని ఆయన నాకు 72 మేళకర్తలే ఎందుకు అయ్యాయి అని స్టాటిస్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సప్తస్వరాలు తీసుకుని పాడితే మీకు 72 మేళకర్తలే వస్తాయి. అవి మేళకర్త రాగాలు గుర్తించడం, ఇలా చాలా నాకు ఆయన వల్ల సంగీతం తెలిసింది. అక్కడ ఇవ్వడం కాకుండా మేము తర్వాత కుమార సంభవం అని డాన్స్ డ్రామా రాసి అది బొంబాయిలో, నాగ్పూర్లో, కలకత్తాలో ఆయన మ్యూజిక్, మాది లిరిక్స్, డైరెక్షను, అది స్కూల్ రికార్డులో ఉంది. అది తయారు చేసి బొంబాయిలో వేయించాం. కలకత్తా వాళ్ళు అడిగితే వాళ్ళని ట్రైన్ చేసి అక్కడ వేయించాం. తర్వాత నాగపూర్లో వాళ్ళని అడిగితే వాళ్ళని వేయించాం. ఆ తర్వాత నేను అమెరికా వచ్చిన తర్వాత కూచిపూడి ట్రూప్ వాళ్ళ డ్రామా తీసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ తానాలో వేశాను. అంటే మాకు ఈ సంగీతము, సాహిత్యం పరిచయం, మా పరిచయాన్ని బట్టి చెప్తున్నాను మీకు. ఆ తర్వాత న్యూయార్క్లో తానాకి ఇనాగల్ సాంగ్ రాయమని నల్లమూత సత్యనారాయణ గారు వచ్చారు ఇక్కడికి. నేను అప్పుడు నాసాలో పనిచేస్తున్నాను. అది రాసిన తర్వాత దీన్ని మ్యూజిక్ చేయడానికి రోహిణి ప్రసాద్ని పిలిపిస్తే నేను చేయగలనండి అని చెప్పాను. సో రోహిణి ప్రసాద్, చంద్రకాంత గారు దానికి మ్యూజిక్, అండ్ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అంతా ఆర్కెస్ట్రా పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా చాలామంది ఉన్నారు. అది తానాకు ఇనాగరల్ సాంగ్ చేశాం. ఆ తర్వాత 25th యానివర్సరీ ఇక్కడ తెలుగు సాహిత్య సమితి వాళ్ళది చేస్తే దానికి ఇంకో ఇనాగరల్ సాంగ్ కూడా చేసాం. అంటే మా పరిచయము ఆయన ఇక్కడి వాళ్ళకి తెలుసు, ఇక్కడ చాలామందికి ఆయన సంగీత ప్రతిభ అందరికీ తెలుసు అని చెప్పడానికి చెప్తున్నాను. ఆయన ఈ మధ్య పోయినందుకు ఆయన సంతాపం మేమందరం చాలా బాధపడుతూ ఆయన గురించి మీకు అందరికీ పరిచయం చేయాలని ఇది ఏర్పాటు చేశాను. వీళ్ళు ఈ అవకాశం ఇచ్చిన రావు గారికి, రామన్ గారికి, తెలుగు సమితి వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ